నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తలు. పేద పిల్లల చదువును ప్రోత్సహించే క్రమంలోనే వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను విడుదల చేసినట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఇవాళ వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధుల్ని బటన్ నొక్కి లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు వర్చువల్ గా మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన 10,132 జంటలకు 78.53 కోట్ల రూపాయలు సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరిగా చేశాం. వధువు కనీస వయసు 18 ఏళ్లు, వరుడికి 21 ఏళ్లుగా నిర్దేశించామని చెప్పారు. వయసు పరిమితి పెట్టడం వల్లే రాష్ట్రంలో బాల్య వివాహాలు తగ్గిపోయాయి. దీంతో పేద పిల్లల చదువుల్ని ప్రోత్సహించినట్లు అవుతుంది అని సీఎం జగన్ వెల్లడించారు. గత ప్రభుత్వం మొక్కుబడిగా సాయం అందించారు. అప్పుడు అరాకొరగా నిధులు అందించే పరిస్థితి ఉండేది. కానీ మా ప్రభుత్వ హయాంలో ఏ త్రైమాసికంలో వివాహం జరిగితే ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే సాయం అందిస్తున్నామని సీఎం అన్నారు. ఖచ్చితంగా ఈ స్కీమ్లో ఎలిజిబిలిటీ రావాలి అని అంటే ఈ మేరకు మినిమం చదువు ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదివించే కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి. కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతా ఉన్నాం. నిజంగా ఇది మంచి ఫలితాలు ఇస్తూ పిల్లల చదువులకు, ఎందుకనంటే ఖచ్చితంగా తల్లి గన కుటుంబంలో చదివి ఉంటే, ఆ తల్లి చదివి ఉంటే పిల్లలకు నెక్స్ట్ జనరేషన్లో వచ్చే ఆ పిల్లలు కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పడతారు. అండ్ రేపొద్దున మన కుటుంబాల భవిష్యత్ మారాలన్నా, మన తలరాతలు మారాలన్నా, మనకు మంచి ఉద్యోగాలతో మంచి జీతం. మంగళగిరిలో వైసీపీ ఎవరిని బరిలో నిలిపినా సహకరిస్తా, మళ్లీ వైసీపీ విజయానికి కృషి చేస్తా, 2024 ఎన్నికల్లో బీసీ వ్యక్తి చేతిలో టీడీపీ ఓటమి ఖాయం అంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. మధ్యాహ్నం పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఆళ్ల రామకృష్ణారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్న వ్యక్తి జగన్ అంటూ ఆర్కే ప్రశంసలు కురిపించారు. మరో 20-30 ఏళ్లు జగన్ సీఎం లా ఉండాలంటూ ఆర్కే ఆకాంక్షించారు. జగన్ ఉంటే పేదవాళ్ల జీవితాలు అద్భుతంగా మారతాయన్నారు. వయనాడ్ 175, క్లీన్ స్వీప్ 25 సుసాధ్యం కావాలంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకోకుండా 2 నెలలు పార్టీకి దూరంగా ఉండాల్సి వచ్చిందని, రాష్ట్రంలో పేదలకు మంచి జరగకూడదన్నదే విపక్షాల పట్టు అంటూ విమర్శలు కురిపించారు. విపక్షాల ప్రయత్నాలు ఫలించకూడదని వైసీపీలోకి వచ్చారంటూ ఆర్కే వివరించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాలతో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల వ్యవధితోనే తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు.
మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలను కొందరు 2 వర్గాలుగా విభజించాలని చూస్తున్నారు. వైసీపీకి అందరూ సమానమే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. వైసీపీ సెంట్రల్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరారు. వేమూరు నియోజకవర్గం చుండూరు, అమర్తలూరు, బ్రట్టిపోలు మండలాల్లోని ఇతర పార్టీలకు చెందిన బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు, కార్యకర్తలకు విజయసాయిరెడ్డి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒంటరిగానే పోటీ చేయాలన్నదే సిద్ధాంతమని స్పష్టం చేశారు. ఇక మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకునే టీడీపీని నమ్మొద్దని సూచించారు. అయితే కేంద్ర ప్రభుత్వ సహకారం కోసమే కొన్ని బిల్లులకు మద్దతు పలికామని తెలిపారు. ట్రిపుల్ తలాక్ వంటి బిల్లులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు పలకలేదని గుర్తు చేసిన ఆయన సెక్యులర్ భావాలకు వ్యతిరేకంగా ఉన్న బిల్లులకు సపోర్ట్ చేయలేదన్నారు. ఆమర్తలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు తెలుగుదేశం పార్టీ వదిలి చాలామంది వందల వేల సంఖ్యలో నాయకులందరూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా మనం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ, ఈ యొక్క వేదిక పైన ఆసీనులైనటువంటి జిల్లా అధ్యక్షులకి, మల్లికార్జున గారికి, మీ యొక్క సమన్వయకర్త, మీకు వేమూరు నియోజకవర్గానికి కొత్తగా వచ్చినటువంటి సమన్వయకర్త వరికోటి అశోక్ బాబు గారికి, నా అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. గతంలో ఒక రకమైనటువంటి అపోహలు క్రియేట్ చేశారు, సృష్టించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కొన్ని అపోహలు వరికోటి అశోక్ బాబు పట్ల సృష్టించినటువంటి మాట వాస్తవం. కొండపి నియోజకవర్గంలో ఇటువంటి కార్యకలాపాలు జరిగాయి. చాలామంది వరికోటి అశోక్ బాబు అనగానే అయ్యో చాలా గట్టిగా మాట్లాడతాడు, నాయకులందరినీ ఎదుర్కొంటాడు అన్నటువంటి అపోహని సృష్టించారు. నిజానికి
నాకు తెలిసినంత వరకు, నేను అబ్జర్వ్ చేసినంత వరకు అశోక్ ఉన్నంత సాధు స్వభావి కానీ, మంచివాడు గాని, చదువు మీద ఆసక్తిని పెంపొందించడం, బాల్య వివాహాలు నిర్మూలించడం లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం ద్వారా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5వ విడత వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా నిధులను వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్ లో చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 10,132 జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. పిల్లలు చదివించే విషయంలో ఒక అండ్ కూడా భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వధువులకి ఆర్థిక సహాయం మంజూరు కోసం ఏర్పాటు చేయబడినటువంటి వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాలు 5వ విడత ఆర్థిక మంజూరు కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మన జిల్లాలో ఈ రోజున 303 మంది వధువులకి 2,70,00,000 రూపాయల లబ్ధి చేకూరడం జరిగింది. ఇప్పటి వరకు అంటే ఈ కార్యక్రమం ప్రారంభమైన 2022 అక్టోబర్ 1వ తారీఖున ప్రారంభమైన ఈ కార్యక్రమం అప్పటి నుండి 4 విడతలు పూర్తి చేసుకుని ఈరోజు 5వ విడత ఆర్థిక మంజూరు కూడా వారికి అందజేయడం జరిగింది. ఈ 5 విడతల్లో అంటే లాస్ట్ 4 విడతల్లోనే మనకు 1,297 మందికి 11,65,00,000 రూపాయలు లబ్ధి చేకూరితే ఈ రోజు మళ్లీ అదనంగా ఇంకో 303 మందికి 2,75,40,000 రూపాయలు అందించడం జరిగింది. ఒకసారి దీని ప్రధానమైన ఉద్దేశం మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా ఈ లబ్ధి పొందాలి అంటే ఆ వధువులందరూ కూడా 10వ తరగతి తప్పనిసరిగా వధువు వరుడు ఇద్దరు కూడా మినిమం క్వాలిఫికేషన్ 10వ తరగతి ఉండాలి. అట్లానే వయసు నిర్దేశిన వయసు అమ్మాయికి అయితే 18 సంవత్సరాలు, అబ్బాయికి అయితే 21 సంవత్సరాలు తప్పనిసరిగా పూర్తయి ఉండాలి. గుంటూరులోని అరండలపేట ఎస్బీఐ రీజనల్ బిజినెస్ ఆఫీస్ నందు అమరావతి సోషల్ రెస్పాన్సిబిలిటీ డొనేషన్ ఆఫ్ స్వింగ్ మిషన్ టు పూర్ నీడ్ పీపుల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్బీఐ బ్యాంకు వారి సారథ్యంలో 10 మంది మహిళలకు చేయూత కల్పించడానికి టైలరింగ్ కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా ఎస్బీఐ జనరల్ మేనేజర్ ఓం నారాయణ శర్మ, డిప్యూటీ జనరల్ మేనేజర్ గులటి దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా అవకాశం ఉన్న వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉంటుందని అన్నారు. ఎస్బీఐ కార్పొరేషన్ భాగంగా 10 మంది మహిళలకు జీవనోపాధి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా కుట్టు మిషన్ పంపిణీ కార్యక్రమం చేశామని తెలియజేశారు. We make a living by what we get, but we make a life. Sorry. Beneficiary who have accepted our this donation under CSR activity. Actually, State Bank of India being banker to every Indian, and actually proxy economy of the country it represents. So we are having this some of our profit always everywhere it is being given in corporate social responsibility activity. We have a lot of responsibility of this
welfare of the society also. We are not only making profits from the bank, but we are always committed to for growth of the downtrodden of the society and the whole inclusive growth of the country. So in that, this RBO 1 Guntur has selected some beneficiaries through NGO for providing this saving machine. I am quite proud and happy to provide all these things. Bank is going for this PM Vishwakarma scheme is coming from the Prime Minister, Honorable Prime Minister, under which we are going to provide this sort of tailors and salon holders and these carpenters some benefit from the bank. So I am quite hopeful that this will continue and these people notice for me అందరూ మా అనుభవం మనించి ఈ పర్టికులర్ అకేషన్ వచ్చినందుకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్తున్నాను. బేసికల్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా అవకాశం కావాల్సిన వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేయడం ఎప్పుడు ముందుంటుంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఒక 10 మంది ఈరోజు పూర్ అండ్ నీడీ ఉమెన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వింగ్ మిషన్స్ అండ్ కుక్ మిషన్లు మనం వాళ్ళ జీవనోపాధి కోసం ఇది మీరు డొనేట్ చేయడం జరుగుతుంది. సో దట్ వాళ్ళ యొక్క అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగపడుతుందని చెప్పి మేము అందరూ భావిస్తూ ఈ ప్రయత్నంలో మీ భాగమైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వార్డు పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు షేక్ అల్తాఫ్ మాట్లాడుతూ ప్రతిరోజు వార్డుల పర్యటన కార్యక్రమం నిర్వహిస్తూ అన్ని డివిజన్లో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని, అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ అని, రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను నిలబెడతామని, పార్టీకి విశేషమైన ఆదరణ ప్రజల్లో ఉందని, అసెంబ్లీల వారీగా పార్లమెంటు వారీగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, గెలుపు దిశగా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం ఆవిర్భించిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి. ఈ పార్టీని స్థాపించడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది పాలకులు పాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్ళు వెనకపడే విధంగా పాలించి రాష్ట్ర ప్రజల్ని చాలా నష్టపరిచే విధంగా రకరకాల విధానాలు తీసుకొచ్చి దాని ద్వారా నాయకులు లబ్ధి పొందారే కానీ ప్రజలకి ఎటువంటి లాభదాయకమైన పని ఒక్కటి కూడా చేయలేకపోయారు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక లాభదాయకమైన ఒక నాణ్యమైన వ్యాపారాన్ని ప్రజలందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో 11 చోట్ల
సముద్రానికి సంబంధించిన బీచ్లు ఉన్నాయి. వీటిని డెవలప్ చేయకుండా, పర్యాటక రంగాన్ని డెవలప్ చేయకుండా ఏదో వాళ్ళకి నామమాత్రంగా ఒక 10,000 5,000 డబ్బులు అకౌంట్లలో వేయటం, ఇట్లా జనాన్ని మభ్యపెట్టేసేసి రాష్ట్ర అభివృద్ధిని మొత్తాన్ని వెనక వేసేసేసి రాష్ట్ర ప్రజలందరినీ పెద్ద ఎత్తున మోసం చేసినట్టు వీళ్ళు పాలిస్తున్నారు. కాబట్టి మా పార్టీ విధానం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకున్న విద్యార్థులు ఇక్కడే ఉద్యోగాలు చేయాలా, ఇక్కడే వాళ్ళు వ్యాపారాలు చేయాలా, ఇక్కడే వాళ్ళు అనేక రంగాల్లో వాళ్ళు ముందుండాలనే ఒక ఉద్దేశంతో మేము ఈ పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు కూడా ఎవరైతే మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారో వాళ్ళ కోసమే వాళ్ళ విధానాలతోనే వాళ్ళు జత కలిపి వాళ్ళతోనే పనిచేసి వాళ్ళకి ఓట్లు ఇచ్చి గెలిపించాలి. కానీ ఏదో డబ్బులు వేసేయాలే మన అకౌంట్లో, వాళ్ళు మళ్ళీ డబ్బులు వేస్తారు, ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి విధానంలో మభ్యపెట్టిన వాళ్ళ పార్టీలకు ఓటు వేయకుండా అందరూ ప్రజల కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసం కష్టపడి వీళ్ళ ప్రణాళికతో మా ఉద్యోగాలు వ్యాపారాలు ఈ రాష్ట్రానికి బాగా వస్తాయనే వాళ్ళు కష్టపడే వాళ్ళకి ఓట్లేసి గెలిపించాలని ఒక ఉద్దేశంతో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే, గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఫిరంగిపురం మండలంలోని హౌస్ గణేష్ ఫిరంగిపుర గ్రామాల్లోని పలు పాఠశాలల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను మంగళవారం సబ్ రిజిస్టర్ పివి నాగేశ్వరరావు, ఎంఈఓ సుబాని పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలకు విద్యుత్ సౌకర్యం, గదుల్లో లైట్లు ఏర్పాటు చేయాలని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు తెలిపారు. పోలింగ్ కేంద్రాల యొక్క పరిస్థితులు, పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించారు. ఎలక్షన్లో భాగంగా మరి సెంటాన్స్ పాఠశాలలో, అదేవిధంగా సెంటాన్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలను పరిశీలించడం జరిగింది. దాంట్లో 8 రూములు పరిశీలించడం జరిగింది. ఆ 8 రూముల్లో కూడా కొన్ని లెఫ్ట్ సాకెట్లు, అదేవిధంగా ట్యూబ్ లైట్లు లేవు. వాటినన్నింటినీ కూడా మరి బిగించవలసిందిగా మరి మేనేజ్మెంట్ వారిని కోరడం జరిగింది. మిగతా అవన్నీ కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. కాకపోతే లేని వాటిని మాత్రం త్వరగా భర్తీ చేయవలసింది కోరుతున్నాం. ఫిరంగిపురంలోని సెయింటెన్స్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఈవీఎంలపై ఉపాధ్యాయులకు, ప్రజలకు, బిఎల్ఓలకు నోడల్ ఆఫీసర్ సిహెచ్ వెంకటేశ్వర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లపై వివరించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై ప్రజలకున్న అపోహలు తొలగిపోవడానికి అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇక్కడ రెడ్ సిగ్నల్ ఎదుగుతుంది కదా, ఈ రెడ్ సిగ్నల్ కూడా ఇక్కడ వెళ్ళినప్పుడు మన పలానానికి ఓటేస్తున్నామని చెప్పని వెరిఫై చేసుకోవడానికి ఉంటుంది. ఇది 7 సెకండ్లు పనిచేస్తాం. దీనివల్ల ఏంటంటే ఎవరికైతే ఓటేస్తున్నామో అనుసరించి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏం చెప్పంటే, మన బ్యాలెట్ యూనిట్లో ఎవరికైతే మనం ఓటేస్తున్నామో ఆ ఓటు వేరే వాళ్ళు పడుతుందని చెప్పి లోగా కొంతమంది క్రియేట్ అయ్యింది. దాన్ని నివృత్తి చేసే భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్యాలెట్ యూనిట్ అనేది ఇది బ్యాలెట్ యూనిట్ అంటారు మేడం. ఇక్కడ వచ్చి ఈవీ ప్యాడ్ అని చెప్పి అంటారు. ఇది బ్యాలెట్ యూనిట్, ఈవీ ప్యాడ్ అంటారు. ఇది కంట్రోల్ యూనిట్ ఉన్నారు. మన కంట్రోల్ యూనిట్లో పీఓ గారు ఏం చేస్తారని చెప్పంటే, ఎలక్షన్ ఆఫీసర్ ఉంటారు కదా, ఆయన ఏం చెప్పి కంట్రోల్ యూనిట్లో చెప్తున్నారు మేడం. జగనన్నతోనే ఎదుగుదల ఎంతో ఉందని, గత ప్రభుత్వం కాపులను ఏ విధంగా ఆట దొరికిందో ప్రతి ఒక్క కాపులు తెలుసుకొని వచ్చే ఎన్నికల్లో కాపు సత్తా చూపించి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని ఆంధ్రప్రదేశ్ కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు అన్నారు. పొన్నూరు వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగనన్నతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో కాపులు అభివృద్ధి చెందలేదని అన్నారు.
అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపు సత్తా ఏంటో చూపించి మళ్లీ జగనన్న పట్టం కట్టాలని మన ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య ఏ విధంగా కాపుల కోసం కృషి చేస్తున్నాడో ప్రతి ఒక్క కాపు తెలుసుకుని వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని మాజీ జెడ్పీటీసీ ఆంధ్రప్రదేశ్ కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కోట శ్రీనివాసరావు కోరారు. ఈ కార్యక్రమానికి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, ఉమారెడ్డి రమణ, పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోషయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో కాపు సంక్షేమ పాలన అనేది జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడా కూడా ఎలాంటి విభేదాలు లేకుండా మంచి సుపరిపాలన అందించుతూ సంక్షేమ కార్యక్రమాలు, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉండే విధంగా రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా నడుపుతున్నటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. తెలుగుదేశం పార్టీ టైంలో మరి తుని ఉద్యమంలో ఆనాడు కాపులు రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఆ యొక్క ఉద్యమాన్ని అణిచివేసేదానికోసం ఆనాడు పెద్దలు ముద్రగడ పద్మనాభం గారు తలపెట్టినటువంటి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయటమే కాకుండా మరి భారీ ఎత్తున పోలీసులను మోహరించి వారి మీద దాడులు చేయటమే కాకుండా వ్యక్తిగతంగా కూడా దోషణలు చేసినటువంటి పరిస్థితి మన అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు ఎక్కడైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో అన్న జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడా కూడా వివక్షత లేకుండా, విభేదాలు లేకుండా అన్ని వర్గాల వారిని కలుపుకుంటూ పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఈనాడు రాష్ట్రంలో చూస్తున్నాం. దానిలో భాగంగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో మరి అన్న కిలారి వెంకటరోషయ్య గారి నేతృత్వంలో ఎల్లుండి పొన్నూరు మండలం వెల్లలూరు గ్రామంలో కాపు భవనాన్ని నిర్మించేదానికోసం శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోబోతున్నాం. ఈ కార్యక్రమానికి పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు, మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి ఉమారెడ్డి వెంకటరమణ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క నేపథ్యంలో మరి ఈ యొక్క కాపు సమావేశాన్ని మేము ఏర్పాటు చేసుకొని రాబోయే రోజుల్లో ఈ పార్టీకి కాపులు అందరూ కూడా అండదండలుగా ఉండేదానికోసం ఏ విధంగా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా చేయాలనేది ఒక రూపకల్పన చేయటం కోసం వెల్లలూరు గ్రామంలో మా నియోజకవర్గం తరఫున కాపు సమావేశాన్ని కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఈ కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో వైసీపీకి కాపులు ఏ విధంగా అండదండలుగా ఉండాలి, ఎలా ఓటింగ్ పెద్ద ఎత్తున పాల్గొనాలనే దానికోసం అక్కడ సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు కనుక మనం గమనించినట్లయితే గుంటూరు జిల్లాలో ఈ రోజు వరకు ఈసారి జరగబోయే 2024 ఎన్నికల్లో ఒక్క కాపు ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం పార్టీ బలపరిచినటువంటి